హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ ఒసే మరదల స్టోరీలోని 105వ భాగం. బట్ మామ్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అరవింద్ అంటుంటే నందిత విసుగ్గా వర్క్ ఆపేసి అరవింద్కి ఒక అవకాశం ఇద్దామనుకుని చెప్పండి అని అడిగింది. నేను నా ఫ్రెండ్ ఇద్దరూ కలిసి బ్యాంక్ లోన్ మీద 2 years బ్యాక్ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాము. ఇప్పుడు అది స్టార్టప్ పొజిషన్లో బాగానే ఉంది. బట్ మా కంపెనీకి త్వరగా గుర్తింపు రావాలంటే మీలాంటి పెద్ద కంపెనీతో చిన్న చిన్న డీల్స్ వచ్చినా మా కంపెనీ పేరు కొంచెమైనా అందరికీ తెలుస్తుంది. అందుకే చాలా ఆశగా మీ దగ్గరికి వచ్చాము. ప్లీజ్ మేడం డిసప్పాయింట్ చేయకండి అని అడిగాడు అరవింద్ చాలా రిక్వెస్టింగ్ టోన్లో. బట్ మేము మీతో టైఅప్ అయితే మాకొచ్చే బెనిఫిట్ ఏంటి చెప్పండి. పైగా మీది కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీ. అటువంటి కంపెనీతో మేము టైఅప్ అయ్యామని బయట తెలిస్తే అందరూ మా కంపెనీ గురించి తక్కువగా చూస్తారు కదా. అలాంటి ఛాన్స్ నేను ఎందుకు ఇవ్వాలి మీరే చెప్పండి అని అడిగింది నందిత సీరియస్గా. మీరు చెప్పింది కరెక్టే మ్యామ్. దీనివల్ల మీకంటే మాకే నష్టం ఎక్కువ ఉంటుంది. బికాజ్ మీతో టైఅప్ అయ్యాక మీతో పోటీ చేస్తున్న కంపెనీలు మా కంపెనీని టార్గెట్ చేస్తారు. అప్పుడు మీకంటే ఎక్కువ నేనే ఫేస్ చేస్తాను. బట్ మీరు ఊరికే నాకు ఈ టైఅప్ అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. మా కంపెనీ వర్కింగ్ స్కిల్స్ చూసి మీకు నచ్చితే అప్పుడు ఓకే చెప్పండి. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. ముందు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఇన్ టైంలో మీకు నచ్చేటట్టు కంప్లీట్ చేయకపోతే అప్పుడు మీరు మా ఆఫర్ రిఫ్యూజ్ చేయండి. చాలా హోప్తో వచ్చాను మ్యామ్, ప్లీజ్ కాదనకండి అని తన కంపెనీ మరో మెట్టి ఎక్కే అవకాశం వదులుకోలేక ఫస్ట్ టైం ఒకరి ముందు తగ్గి మాట్లాడుతున్నాడు అరవింద్. బికాజ్ ఈ రోజుల్లో వర్కింగ్ స్కిల్స్ మీద మాత్రమే నమ్మకం పెట్టుకొని కంపెనీ రన్ చేస్తే అందరిలోకి రీచ్ అవ్వటం కష్టం. ముఖ్యంగా అందరికంటికి తన కంపెనీ కనిపించాలంటే ఒక టాప్ పొజిషన్లో తన కంపెనీకి తమ హెల్దీ రిలేషన్షిప్ ముఖ్యం. కాబట్టి మీరు చెప్పింది నిజమే. బట్ ఇప్పుడు మీకు నేను ఈ ఆఫర్ ఇస్తే అందరూ మీ కంపెనీని చులకనగా చూస్తారు. బికాజ్ మీరు కావాలని మా కంపెనీని ట్రాప్ చేసి ఈ ఆఫర్ పొందారని బయట టాక్ వస్తుంది. అలాంటి టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. దీనంతటికంటే బెటర్ మీరన్నట్టు త్వరలో మేము ఒక ప్రాజెక్ట్ కోసం మరో కంపెనీతో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నాము. ఇఫ్ యూ ఇంట్రెస్ట్ మీట్ మీ ఇన్ దిస్ టైమ్ విత్ ప్రాజెక్ట్ డెమో అని 1 week తర్వాత టైం చెప్పి ఇన్ ద డెమో షో మీ యువర్ స్కిల్స్, దెన్ ఐ విల్ గివ్ ద ఆఫర్ టు కంప్లీట్ మై ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ లో మీరు మీ స్కిల్స్ చూపించి నన్ను ఇంప్రెస్ చేస్తే నేను మీ కంపెనీ గురించి తప్పకుండా ఆలోచిస్తాను అని ఆఫర్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ సెండ్ చేస్తే దానికి సంబంధించిన చిన్న డెమో మేము ప్రిపేర్ చేసుకొని వస్తాము. మీరు చెప్పిన టైంకి మీకు డెమో కూడా నచ్చే విధంగా చూపిస్తాము అని హుషారుగా అన్నాడు. ఎలాగైనా తన స్కిల్స్తో ఇంప్రెస్ అవుతారన్న నమ్మకంతో. అరవింద్ కళ్ళల్లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ నందితికి నచ్చి, ఓకే దెన్ నెక్స్ట్ వీక్ మీరు నాకు ప్రాజెక్ట్ కి సంబంధించిన డెమో ఇవ్వండి. ఆ ప్రాజెక్ట్ వేరే కంపెనీకి ఇద్దాం అనుకున్నాను. బట్ మీరు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారు, పైగా మీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్, ఇంకా మీకోసం ఒక గుర్తింపు కావాలన్న తపన కనిపిస్తుంది కాబట్టి ఈ ఆఫర్ ఇస్తున్నాను. మేబీ మీ ప్లేస్లో ఉంటే వేరే ఎవరైనా మీ ప్లేస్లో ఉంటే మేబీ రిజెక్ట్ చేసేదాన్నేమో. బికాజ్ ఐ వాంట్ టు ఎంకరేజ్ ద టాలెంటెడ్ పీపుల్ అని చిరునవ్వుతో చెప్పింది.
నిమిషం నందిత క్యారెక్టర్ కి ఇంప్రెస్ అయిపోయాడు అరవింద్. అంతేకాదు, అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినా కొంచెం కూడా గర్వం లేకుండా చాలా సింపుల్ గా తనతో మాట్లాడుతున్నందుకు ఒక రకమైన గౌరవ భావం ఏర్పడింది అరవింద్ కి నందిత మీద. అరవింద్ వెంటనే పైకి లేచి, థ్యాంక్ యూ మ్యామ్, ఇది నా ఈమెయిల్ ఐడి అని ఈమెయిల్ ఐడి నందిత ఎదురుగా ఉన్న పేపర్ ప్యాడ్ మీద రాసి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ దీనికి సెండ్ చేయండి. నెక్స్ట్ వీక్ నేను మీకు డెమో ఇస్తాను. ఐ విల్ షూర్ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పి బయటికి వెళ్ళాడు. వెళ్తున్న అరవింద్ వైపు చూసి నందిత నవ్వుకుంటూ తన వర్క్ లో పడిపోయింది. ఈమెయిల్ ఐడి ద్వారా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అరవింద్ కి షేర్ చేయమని తన పిఏకి వర్క్ అప్పచెప్పేసి అనుకున్నట్టుగా ఈవినింగ్ ఇటువైపు నందితకి, అటువైపు అరవింద్కి తమ తల్లుల నుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళి ఒకరినొకరు కలిసి ఫైనల్ అభిప్రాయం చెప్పమని చెప్పారు. ఇటు నందితకి ఎక్స్ట్రాగా ఇంటికి వచ్చి శారీ కట్టుకుని పద్ధతిగా వెళ్ళమని తన అమ్మగారు చెప్పటమే అంత ఎత్తున ఎగురుతూ, నేను ఎలా ఉన్నానో అలానే ఎదుటి మనిషికి నచ్చాలి కాబట్టి నేను ఇలాగే వెళ్తాను. అతనికి నేను నచ్చి నాకు అతను నచ్చితే ముందుకు వెళ్దాం, లేదంటే లేదు. బాయ్ మమ్మీ అని ఫోన్ కట్ చేసి వర్క్ కూడా అయిపోవటంతో జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని బయలుదేరింది తన అమ్మగారు చెప్పిన అడ్రస్ కి. ఇటు అరవింద్ తన కంపెనీకి వెళ్లి ఆ గుడ్ న్యూస్ తన ఫ్రెండ్ కి షేర్ చేసుకుని మెయిల్ చెక్ చేసుకోగా ఆల్రెడీ నందిత పంపిన డీటెయిల్స్ మొత్తం చెక్ చేసి తన ఫ్రెండ్ తో కూడా డిస్కస్ చేసి ఫైనల్ గా తర్వాత రోజు నుంచి ప్రాజెక్ట్ కి సంబంధించిన డెమో రెడీ చేసి నందితని ఇంప్రెస్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళ కంపెనీ వాల్యూ పెరిగి తను కావాలనుకున్న గుర్తింపు త్వరగా వస్తుందన్న ఆశతో ఉన్నాడు. నందిత నుంచి అంత సాఫ్ట్ గా రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఊహించలేదు అరవింద్. నందిత తన కంపెనీ గురించి ఆలోచిస్తుందని కూడా ఆలోచించలేదు. బికాజ్ వాళ్ళ కంపెనీ రేంజ్ అలాంటిది. అటువంటిది తను చాలా పొలైట్ గా మాట్లాడి తమ కంపెనీ కోసం ఆలోచిస్తానని ఒక ప్రాజెక్ట్ కోసం డెమో ఇవ్వమని అవకాశం ఇవ్వటంతో తన గురించి మనసులోనే ఒక రేంజ్ లో గౌరవంతో ముద్ర వేసుకున్నాడు. అటువంటి సమయంలోనే తన అమ్మగారు ఫోన్ చేసి అమ్మాయిని కలవాలి అంటూ ఇరిటేషన్ చేయటంతో కొంచెం చిరాకు పడి వెళ్ళి ఖచ్చితంగా అమ్మాయి అంటే ఇష్టం లేదు అని చెప్పేసి రావాలని బ్లైండ్ గా ఫిక్స్ అయ్యి బయలుదేరాడు. ఫ్రెష్ అయ్యి వెళ్ళటానికి ఫ్రెష్ అయ్యి ఆల్రెడీ తన అమ్మగారు చెప్పిన హోటల్ అడ్రస్ కి బైక్ మీద స్టార్ట్ అయ్యాడు. మరి ఇప్పుడు అరవింద్ కలవటానికి వెళ్తున్నది నందితనే అని తెలిస్తే అరవింద్ రియాక్షన్ ఏంటి? సాయంత్రం అనుకున్నట్టుగా విరాజ్ ఆఫీస్ కి వచ్చి భానుని పికప్ చేసుకున్నాడు. ఇంటికి తీసుకువెళ్తానని చెప్పినా రానని భాను మొండి పట్టు పట్టడంతో అమ్మ వాళ్ళు చాలా రోజుల నుంచి నిన్ను రమ్మని బ్రతిమలాడుతున్నారు కదా, కనీసం వాళ్ళ కోసమైనా రావా? పంతాలు పట్టింపులు అంటూ ఇలా ఎన్నాళ్ళు దూరంగా ఉంటావు భాను అని విరాజ్ సీరియస్ అవ్వటంతో సైలెంట్ అయ్యింది భాను. తప్పక విరాజ్తో వస్తానని ఒప్పుకొని భానుని వెయిట్ చేయమని చెప్పి నిత్య క్యాబిన్కి వెళ్ళాడు విరాజ్. అప్పటికే నిత్య వర్క్ అయిపోవటంతో సిస్టమ్ ఆఫ్ చేసి హ్యాండ్ బ్యాగ్ లో అన్నీ సర్దుకుంటూ ఉంది. ఇంతలో విరాజ్ ఫోర్స్ గా వచ్చి నిత్యని గట్టిగా హగ్ చేసుకొని, భానుతో మాట్లాడావా అని అడిగాడు. సడన్ గా విరాజ్ అలా హగ్ చేసుకోవటంతో 2 అడుగులు వెనక్కి వేసిన నిత్య భయపడిపోయి విరాజ్ వాయిస్ విని దెబ్బకి కోపంగా వీపు మీద కొడుతూ, ఒక్క క్షణం చంపేశావు కదరా అని అరిచి ముందు వదులు అని అంది. వదులుగా ఏం పట్టుకోలేదే, గట్టిగానే పట్టుకున్నాను
ఇలా చాలా బాగుంది. ముందు విషయం చెప్పు నిత్య అని గారంగా అడిగాడు. విరాజ్ గారానికి నిత్య నవ్వుకుంటూ, ఆ నవ్వు విరాజ్ కంట పడకుండా భానుతో మాట్లాడింది పైపైన చెప్పి, మేబీ తన మైండ్ సెట్ ఇప్పుడు మారి ఉండొచ్చు. నువ్వు మరోసారి చెప్పి చూడు, అర్థం చేసుకుంటుంది అని అంది. అదంతా సరే కానీ నువ్వు కూడా నన్ను ఒకసారి హగ్ చేసుకొని మాట్లాడొచ్చు కదా, ఎందుకు చేతులు దూరంగా పెట్టావు అంటూ తనే నిత్య చేతుల్ని తన చుట్టూ వేయించుకొని, మరో 3 రోజుల్లో అనగా సండే మన పెళ్లి చూపులు, గుర్తుందా ఆ విషయం అని గారంగా అడిగాడు విరాజ్. నిత్య నవ్వుతూ విరాజ్ నుంచి దూరం జరిగి తన నవ్వు బుగ్గల్లోనే దాచేస్తూ, గుర్తుందిలే, చెప్పాను కదా ఆ రోజే నా ఫైనల్ డెసిషన్ చెప్తానని. ముఖ్యంగా ఇంతవరకు నువ్వు నన్ను ఇంప్రెస్ చేయటానికి ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. సో ఆ రోజు నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ ఉంటే ఆ ఫీలింగ్ అందరి మధ్యలో చెప్పేస్తాను. బీ రెడీ. ఇక వెళ్ళు, బాను వెయిట్ చేస్తూ ఉండుంటుంది కదా అని అంది కావాలని. అమ్మాయిల మనసు సముద్రం అంత పెద్దది అని అందరూ అంటారు, కానీ అది నిజం కాదు, పచ్చి అబద్ధం. నీ మనసు చిన్న కాలువంత కూడా లేదు. అందుకే దానిని నా విషయంలో రాయిగా మారుస్తూ నా ఫీలింగ్స్ మీద కొడుతున్నావు అని విరాజ్ చిరాకుగా చెప్పి నిత్య బుగ్గ మీద ముద్దు పెట్టి, బాయ్, లవ్ యూ అని చెప్పి బయటికి వెళ్ళాడు హుషారుగా. విరాజ్ వెళ్ళిపోగానే కళ్ళు పెద్దవి చేసిన నిత్య తన బుగ్గ మీద చేయి పెట్టుకొని, రోజు రోజుకి వీడికి ధైర్యం పెరిగిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెడుతున్నాడు అని చిరుకోపంగా అనుకుంటూ బయటికి రాగానే కృష్ణ డల్ గా కనిపించాడు. ఇవేమీ తెలియక నిత్య కూడా కృష్ణకి ఏం చెప్పలేదు. అసలు విషయం తెలియకుండా ఎందుకు చెప్పటమని. బయటికి వచ్చిన విరాజ్ అప్పటికే తన ఫ్రెండ్స్ కి బాయ్ చెప్తున్న భానుతో, వెళ్దామా అని తన ఫ్రెండ్స్ వైపు చూసి చిన్న నవ్వు నవ్వాడు. వీళ్ళని డ్రాప్ చేసి వెళ్దామన్నయ్యా ప్లీజ్ అని అడగటంతో, తప్పకుండా పదండి అని చెప్పి అందరినీ తీసుకుని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి, ఈ నైట్ కి బాను మా ఇంట్లోనే ఉంటుంది, వార్డెన్తో చెప్పేయండి అని బాను మాట్లాడేది పట్టించుకోకుండా కార్ని పరుగులు పెట్టించాడు. Thank you for listening and please like, share, comment and subscribe.